షాద్నగర్ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకంలో భాగంగా ఇటు షాద్నగర్ నియోజకవర్గంలోని 6 మండల కేంద్రాలలోని రేషన్ షాప్ వద్ద రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబార్ అలీ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం, ఫరూక్ మండలం మాజీ జెడ్పీటీసీ పంది వెంకట్ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. उठा लेना अपन बस। ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైన చరిత్రలో నిలబడి అందరి హృదయాల్లో నిలిచిపోయి ఇవాళ సన్నబియ్యం పంపిణీ పథకం. ఈ పథకం ఇవాళ గతంలో స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఎంతో జనాభా కలిగిన భారతదేశం ఆహార కొరత ఉండే. ఇవాళ అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా ఆహార కొరత తీర్చి ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలి అనే ఆలోచనతో ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎన్నో బహుళార్థ సాధక ప్రాజెక్టులు తేవడం జరిగింది. మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం జూరాల ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు అంటే ఎన్నో బహుళార్థక సాధక ప్రాజెక్టులు తేవడం వల్ల, సాగునూరు ఇవ్వడం వల్ల ఇవాళ ఆహార కొరత తీరుతూ వచ్చింది. అందులో భాగంగా ఇలా శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకే ఒక నినాదం ఇవాళ రోటీ కపడా ఔర్ మకాన్ గరీబ్ హటావో 20 సూత్రాల పథకం తెచ్చి నిరుపేదలను యొక్క పేదరికాన్ని నిర్మూలించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి